ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ అనే క్వశ్చన్స్ పాత పేపర్లలో ఏం వచ్చాయో అవి సాల్వ్ చేద్దాం. పాత పేపర్లకు వెళ్ళే ముందు మోడల్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్, ఈ మోడల్ పేపర్ ఎవరిచ్చారు? ఏపీ 10th బోర్డు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ప్లంజ్ ఇన్ అంటే తొయ్యడం లేదా దూకడం. ఎక్కడికి దూకాలి? నేరుగా పాయింట్లోకి, అంటే విషయానికి నేరుగా వచ్చేసేయి అంటాం చూసారా, దాన్ని మనం ప్లంజ్ ఇన్ అంటాం. అది ఎక్కడుంది? గో స్ట్రైట్ టు ద టాపిక్, నేరుగా విషయానికి వచ్చేసాయి అనేది ఆన్సర్. సో ప్లంజ్ ఇన్కి గో స్ట్రైట్ ఇది అయిపోయింది. తర్వాత ఫ్లై హై అంటే ఎత్తుకు ఎగరడం అనండి, లేదా ఎదగడం. ఒకడు ఎత్తుకు ఎదుగుతున్నాడు అంటే ఏంటి? సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నాడు అని. సక్సెస్ఫుల్ అవ్వడం ఎక్కడుంది? ఫ్లై హైకి బీ సక్సెస్ఫుల్ అది. సో ఫ్లై హై అంటే బీ సక్సెస్ఫుల్, ఇది సి. తర్వాత మూడోది కామ్ డౌన్ అంటే శాంతంగా ఉండు, శాంతం అయిపో అని చెప్పడం అనమాట. శాంతంగా ఉండడం అంటే గలబా చేయకుండా గమ్మునుండడం, క్వైట్గా ఉండడం. అది ఎక్కడుంది? కామ్ డౌన్కి మేక్ ఆర్ రిమైన్ క్వైట్ ఇక్కడ ఉంది. క్వైట్ ఉంది చూసారా, కామ్ క్వైట్. సో దీనికి మనం ఆన్సర్ డి, కాము క్వైట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యాండ్ ఇన్ అంటే చేతికి అందించడం. ఏం చేతికి అందిద్దాం? ఒక అసైన్మెంటు, మనకిచ్చిన ఒక అసైన్మెంట్ని మనం అథారిటీకి ఇవ్వడం, ఆ అథారిటీకి మనం సబ్మిట్ చేయడం అనుకోండి, దాన్ని మనం హ్యాండ్ ఇన్ అంటాం. మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మన టీచర్కి ఇచ్చినా అది హ్యాండ్ ఇన్ అవుతుంది. సో హ్యాండ్ ఇన్కి అర్థం ఇది. ఇక్కడ మనకు 2025లో ఏమైంది? 4 క్వశ్చన్లు 4 ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి వాటికి ఆన్సర్లు ఇచ్చేస్తే మనకు అయిపోయా. కానీ ఇలాగే రావాలని మనం కోరుకోవాలి. 2024లో చూడండి, 4 క్వశ్చన్లు 6 ఆప్షన్స్. వీటిలో మనకు పాత దాంట్లో ఏముంది? 3 ఆన్సర్లు తెలిసిన ఒకదానికి మనం అలా ఇచ్చేయచ్చు. 2025లో మోడల్ పేపర్ ఇచ్చినట్టు 2024లో ఇచ్చినట్టు ఇచ్చారనుకోండి, 4టికి మనకు ఆన్సర్లు తెలిసి ఉండాలి. సో వచ్చేద్దాం టాపిక్కి. 2024లో ఏం ఇచ్చాడు? టీ టోటలర్. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలా? టీ టోటల్గా చాయ్ మటుకే తాగేవాడు. చాయ్ మటుకే తాగుతాడు అంటే ఇంకో తాగుడు అలవాట్లేదు. ఏ తాగుడు అలవాట్లేదు? మద్యం లేదా ఆల్కహాల్ తాగుడు అనేది అలవాటు లేనివాడు. టీ టోటలర్ అంటే వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో దీని ఆన్సర్ ఇక్కడ ఇచ్చేసాం, సి ఆన్సర్. తర్వాత థీస్ట్ కన్నా మనకు బాగా గుర్తుండేది ఏథీస్ట్ అంటే దేవుడిని నమ్మనివాడు. దేవుడు ఉన్నాడంటే నమ్మడు. ఏథీస్ట్కి ఆపోజిట్ టు థీస్ట్. అంటే నమ్మని వాడికి ఆపోజిట్ ఎవడు? నమ్మేవాడు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు థీస్ట్. ఇది ఎక్కడుంది? వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుడిలో నమ్మేవాడు. సో ఇది డి, డన్. తర్వాత వచ్చింది ఓమ్ని ప్రెజెంట్ అంటే ఉండడం. ప్రెజెంట్ సార్, ప్రెజెంట్ మ్యామ్ అంటాం చూడండి, అది ఉన్నట్టు. మరి ఓమ్ని అంటే ఏంటి? ఓమ్ని అంటే అర్థం ఆల్, అన్ని చోట్ల ఉండడం. ఎవరు ఉండగలుగుతాడు? అలా భగవంతుడు మటుకే ఒకే టైంలో అన్ని చోట్ల ఉండగలుగుతాడు. భగవంతుడు అనండి, దేవుడు అనండి, గాడ్ అనండి, అల్లా అనండి, ఏదైనా ఆ భగవంతుడు. ఇది అర్థం వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉన్నవాడు. బి, ఇందుకలడందు లేడని సందేహం వలదు అన్నట్టు. తర్వాత ఆర్కియాలజిస్ట్ అంటే మనకు తెలుసు. ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి? పాత తవ్వకాల నుంచి బిల్డింగ్లు తీసి, లేదా కాయిన్లు తీసి, లేదా ఏదో కుండీలు, ఎముకలు అవన్నీ తీస్తూ ఉంటారు చూడండి, వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటారు. వీళ్ళు పర్సన్ హూ స్టడీస్ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద గ్రౌండ్, అతను. సో దీనికి ఇది అర్థం. ఎఫ్ వచ్చేసింది. ఇప్పుడు 2 మిగిలిపోయాయి. అదేంటి? ఇది అన్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ టు ఎ బిల్డింగ్. దీనికి ఏముండొచ్చు అంటే పోర్టల్ ఉండొచ్చు. అలాగే సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్ అనే వచ్చేసరికి ఫిజిసిస్ట్ అవుతాడు. ఫిజిసిస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేది మార్చ్ 2023. ఇక్కడ కూడా 4 ఇచ్చారు, 6 ఆప్షన్స్ ఇచ్చారు. డన్. సో ఫస్ట్ది ఏమన్నారు? సెంటనేరియన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? సెంట్ అంటాం. సెంట్ అంటే 100, 100కి 100 సెంచురీ. సెంట్ గుర్తుపెట్టుకోండి. సెంట్ పర్సెంట్ అంటాం చూసారా, అక్కడ సెంచురీ గుర్తుపెట్టుకోండి. సెంచురీ అంటే 100 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికిన వాళ్ళని మనం సెంటనేరియన్ అంటాం. సెంటనేరియన్ అంటే అ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years, 100 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు
సో దీనికి అర్థం ఇక్కడ వచ్చేసింది ఈ ఏడుందన్నా ఇక్కడ ఈ. మళ్ళీ మనకు రెండోది వచ్చేసింది ఓమ్ని ప్రజెంట్. ఎక్కడున్నాడు? వన్ హూ ఇస్ ప్రజెంట్ ఎవ్రీవేర్. డన్, దేవుడు. తర్వాత డిడాక్టిక్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నా దగ్గర ఇంకో దీనికి షార్ట్ కట్ అంటూ ఏమీ లేదు. సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మారల్. మంచి విషయాలని నేర్పించడాన్ని డిడాక్టిక్ అంటాము. మంచి విషయాలని నేర్పించడం. ఇది ఇక్కడ ఎఫ్ వచ్చేసింది. లింగ్విస్ట్ అంటే బైలింగ్వల్, ట్రైలింగ్వల్ అంటే లాంగ్వేజ్. లింగ్ అంటే లాంగ్వేజ్ గురించి నేర్చుకోవడం. సో లింగ్విస్ట్ అంటే పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ గురించి చదివేవాడు లేదా వాటి గురించి తెలుసుకునేవాడు లింగ్విస్ట్. ఇక్కడ దీనికి ఆన్సరు ఏ. ఇప్పుడు మనకు 2 మిగిలిపోతున్నాయి. ఈ రెండిటికి ఆన్సర్ ఏంటి? వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్, ఇందా క్వశ్చన్లో చూసాం, టీ టోటలర్. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, దీనికి నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది స్పెండ్ థ్రిఫ్ట్. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చను 2024లో 2022లో వచ్చాయి. ఈ క్వశ్చన్స్ కూడా చూద్దాం. 4 క్వశ్చన్లు 6 ఆప్షన్లు చేద్దాం. వర్బోస్ అంటే వర్బ్ గుర్తుపెట్టుకోండి. వర్బ్ అంటే ఒక పదం కదా, ఒక పదం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? అవసరానికి మించి పదాలు, అంటే అవసరానికి మించి మాట్లాడడం. ఇది వర్బోస్ అంటే యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్. ఇక్కడ వర్బ్ని వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ మీరు ఇచ్చేయచ్చు డి. నెక్స్ట్ది వచ్చేది పాలీగ్లాట్. పాలీ అంటే ఏంటమ్మా? మల్టిపుల్, ఒకటి కన్నా ఎక్కువ ఉండేదాన్ని పాలీ అంటారు. వచ్చేసిందా? గ్లాట్ అంటే మనకు జనరల్ ఇంగ్లీష్లో తెలియదు, కానీ ఇది ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది. గ్లాటా అంటే నాలుక అని. మల్టిపుల్ నాలుక అంటే ఒకటి కన్నా ఎక్కువ నాలుకలతో ఏం చేస్తాం? మనం మాట్లాడతాం. ఏది? లాంగ్వేజెస్ మాట్లాడతాం. సో మల్టిపుల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ, మెనీ లాంగ్వేజెస్. వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఇది గుర్తుపెట్టుకోండి. పాలీ అంటే మెనీ, గ్లాట్ అంటే లాంగ్వేజెస్. సి అయిపోయింది. పబ్లిషర్ ఏం చేస్తాడమ్మా? బుక్స్ని పబ్లిష్ చేస్తాడు. హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్, కొత్త బుక్స్ని అన్నీ పబ్లిష్ చేస్తాడు. ఇది ఈజీయే కదా, ఏలో గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు వద్దాం స్పెండ్ థ్రిఫ్ట్కి. స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం, థ్రిఫ్ట్ అంటే అవసరానికే ఖర్చు పెట్టడం. ఓకే, ఆచితూచి ఖర్చు పెట్టడాన్ని థ్రిఫ్ట్ అంటాం. బట్ ఈ రెండూ కలిపినప్పుడు, రెండూ వచ్చేసినప్పుడు దాని అర్థం మారిపోద్ది. ఏమని? అసలు వెనక ముందు చూసుకోకుండా ఖర్చు పెట్టడాన్ని స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం అనమాట. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తాం, అని స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం అనమాట. ఇది ఇక్కడ ఈ వచ్చేసింది. ఇక్కడ అయిన తర్వాత మనకు 2 మిగిలిపోతున్నాయి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎ క్రైమ్? ఎవడు క్రైమ్ చేసిన వాడు కల్ప్రిట్ అవుతాడు. కల్ప్రిట్ గుర్తుపెట్టుకోండి, ఎవడు? కల్ప్రిట్. అలాగే ఫేట్ని నమ్మేవాడు అంటే మన కర్మని నమ్ముకునేవాడు, వాడిని ఫేటలిస్ట్ అంటారు. అక్కడ FATALIST, ఇక్కడ ఫేట్ లాగే మనకు సౌండ్ వస్తుంది. ఇది మీరు ఈజీగా వస్తే అక్కడ ఆన్సర్ కూడా ఇచ్చేయచ్చు. తర్వాత మనం 2019లో వచ్చిన క్వశ్చన్స్ చూసేద్దామమ్మా. 2019 పయోనీర్ అంటే మనం ఏం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇదేంటంటే ఏదైనా ఒక కొత్త నాలెడ్జ్ని కానీ ఒక కొత్త టెక్నాలజీని కానీ ఫస్ట్ టైం కనుక్కున్నవాడు, ఫస్ట్ టైం చేసిన దేశం, వీళ్ళన్నీ కూడా ఆ విషయంలో పయనీర్లు అనమాట. పయనీర్ అంటే వన్ హూ ఈజ్ ఫస్ట్ వర్క్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్. వాటి గురించి పనిచేసిన వాడు, తెలుసుకున్నవాడు. సో పయనీర్కి ఇది అర్థం, గుర్తుపెట్టుకోవాల్సిందే. స్టాప్ ఓవర్, ఆగడం. ఎంతవరకు? మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ మధ్యలో అలసిపోయి కొంతసేపు ఆగుతాం చూసారా, దాన్ని స్టాప్ ఓవర్ అంటాం. ఆ షార్ట్ స్టే బిట్వీన్ 2 ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. ఒక జర్నీలో 2 ప్లేసెస్ మధ్యన మనం ఆగేదాన్ని స్టాప్ ఓవర్ అంటాం. స్టాప్ గుర్తుపెట్టుకోండి, స్టే అక్కడ ఉండిపోతాం. సో దీనికి ఇది అర్థం ఎఫ్. పాలీగ్లాట్ ఇందాకే చూసేసామమ్మా. పాలీ అంటే మల్టిపుల్, గ్లాట్ అంటే నాలుకలు లేదా లాంగ్వేజెస్. ఇది చూసాం. దీని అర్థం వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ అయిపోయింది.
కల్ప్రేట్ ఇందాక అనుకున్నాం, ఎవడైతే తప్పు చేసిన వాడు కల్ప్రేట్ అవుతాడు, వాడిక్కడ వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ క్రైమ్. ఏ అయిపోయింది. ఇంకా మనకు 2 లేవు ఆన్సర్లు. వన్ హూ క్యాన్ అడ్వైస్ అదర్స్, ఎవడు అడ్వైస్ చేయగలుగుతాడు? ఒక అడ్వైజర్ ఇవ్వగలుగుతాడు అడ్వైస్లు. డన్. అడ్వైజర్ గురించి మనకు తెలిసిపోయిందమ్మా. తర్వాత వన్ హూ కాంట్ బీ కరెక్టెడ్, ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇన్కారిగిబుల్, కరెక్ట్ చేయలేం వాడిని, ఇంకా మార్చలేం, అండ్ జీవితంలో మారడు, అలానే ఉండిపోతాడు అనుకున్నవాడు ఇన్కారిబుల్. అర్థమైందా? అది వస్తే దానికి అక్కడ మ్యాచింగ్ చేయాలి మనం. ఇప్పుడు 2018లో వచ్చిన దానికి ఆన్సర్లు చూద్దాం. యాంబీ అంటే 2 వైపులా. మనకు కరెక్ట్గా గుర్తుంటే కప్ప గురించి మనం నేర్చుకున్నాం, యాంబిఫిబియన్ యానిమల్ అని. అంటే అది భూమి మీద ఉంటుంది, నీళ్ళలోనూ ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది అనే దానికి స్పష్టత లేదు, అస్పష్టమైనది, 2 వైపులా. సో స్పష్టత లేని విషయాన్ని మనం యాంబిగ్యుయస్ అంటాము. అ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్, క్లారిటీ లేదు, ఇలా అర్థం చేసుకోవాలా అలా అర్థం చేసుకోవాలా, 2 వైపులా ఎలా అన్నా అర్థం చేసుకోవచ్చు అనమాట. దాన్ని యాంబిగ్యుయస్ అంటారు. సో దీని ఆన్సర్ డి, యాంబిగ్యుయస్కి డి. తర్వాత ఇన్ఇమిటబుల్. ఇమిటబుల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇమిటేషన్. ఇమిటేషన్ అంటే కాపీ చేయడం, దాన్ని అలా కాపీ చేసేయడాన్ని ఇమిటేషన్ అంటాం. ఇన్ఇమిటబుల్ అంటే ఇమిటేషన్ లేదా ఇమిటేట్ చేయలేకపోవడాన్ని. ఇన్ఇమిటబుల్ అలా చేయలేం అనమాట, దాన్ని ఎప్పటికీ చేయలేం. ఇన్ఇమిటబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. ఎక్కడొచ్చింది? ఇక్కడ సి పెట్టేయండి. డన్. ఓమ్ని ప్రెజెంట్ మనకు తెలుసు. ఓమ్ని అంటే ఆల్, ప్రెజెంట్ అంటే అక్కడ ఉండడం, అన్ని చోట్ల ఉండేవాడిని భగవంతుడు అంటాం. ఇది ఏ. వర్బోస్ అవసరానికి మించి పదాలు వాడడం, వర్బ్ వర్డ్స్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎఫ్ అయిపోయింది. ఆన్సర్లు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు వన్ హూ కెనాట్ బి కరెక్టెడ్ అన్నాడు, ఇక్కడ కూడా ఇన్కారిగిబుల్ ఉంటుంది దానికి అర్థం. ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్, ఎవరు? మనం పైన కూడా చేసాం, పబ్లిషర్. తర్వాత 2017 ఇది లాస్ట్ అమ్మా, దీనికి మించి ఏమీ లేదు. ఇక్కడ కూడా 4, ఇక్కడ 6. ఆన్సర్ ఇచ్చేద్దాం. బయో అంటే బయాలజీ, మీకు గుర్తుంది కదా. బయో అంటే లైఫ్, బయో అంటే లైఫ్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. బయో లైఫ్. సో బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర, వాళ్ళ జీవిత గురించి చరిత్ర రాయడం, లైఫ్ హిస్టరీ బుక్, తెలుగులో జీవిత చరిత్ర అంటారు. దీంట్లోనే ఇప్పుడు మనకు దీని ఆన్సరు బయోగ్రఫీకి ఇది వచ్చేసింది ఈ. ఆటో అంటే ఆటో బయోగ్రఫీ. ఆటో అంటే ఏంటమ్మా? సెల్ఫ్. అంటే మనమే మన జీవిత చరిత్ర రాసుకుంటే దాన్ని మనం ఆత్మకథ అంటాం, లేదా ఆటో బయోగ్రఫీ ఇంగ్లీష్లో. సో అర్థమవుతుంది కదా, ఇది దీని అర్థం. తీసేద్దాం. కరెక్ట్. ఇప్పుడు డాక్యుమెంటరీ మనం చూస్తూనే ఉంటాం. ఈ సినిమా ఏంట్రా బాబు డాక్యుమెంటరీలా ఉంది అంటాం బాగాలేకపోతే. సో డాక్యుమెంటరీ అంటే అ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. ఇది నాకు ఇష్టమైన పదం అమ్మా, కాలేజీలో ఉండక చదివాను, నాకు చాలా ఇష్టం వచ్చేది ఇది. రెండెవు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, మనకి ఆప్షన్ లేదు. ఒక మీటింగ్ పాయింట్. అరే మావా మన అడ్డాకెళ్ళి మనం మాట్లాడుకుందాం అంటాం చూసారా, అలాంటి అడ్డా. మనం ఒక పాయింట్ ఫిక్స్ అయిపోయాం అనుకోండి, రే ఇవాళ వెళ్ళి ఆ చాయ్ బండి దగ్గర ఆ కొట్లోనో లేదా ఆ గ్రౌండ్లోనో కలుసుకుందాం అనుకుంటే ఆ మీటింగ్ ప్లేసు రెండెవు అంటారు. ఆ మీటింగ్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాల్సిందే, దీనికి షార్ట్ కట్ అయితే ఏం లేదు. మాను అంటే మాన్యువల్, చేత్తో రాసినది. మాన్యువల్గా చేయడం అంటే చేతులతో చేయడం అనమాట. స్క్రిప్ట్ అంటే ఏముంది? రాయడం. సో చేత్తో రాసిన డాక్యుమెంటు గుర్తుపెట్టుకోవచ్చు మనం. మాను అంటే చేతుల ద్వారా, స్క్రిప్ట్ అంటే రాసిన ఒక డాక్యుమెంటు, ఆ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. సి అయిపోయిందమ్మా. ఇప్పుడు 2 మిగిలే మనకు. ఇదేంటి? దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్, ఇన్ఇమిటబుల్ మనం చదివినాము. a short stay between 2 places in one's journey.
అదేమని చదివా మనం? స్టాప్ ఓవర్ అని చదివాం. ఇంగ్లీష్ పేపర్లలో ఎక్కడ ఈ క్వశ్చన్స్ వచ్చాయని చూసుకోవాలంటే ఆ పేపర్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను పెట్టేస్తా. మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చిందనుకోండి, కొంచెం కమెంట్స్లో పెట్టారనుకోండి, మాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా క్వశ్చన్స్ చేయాలి అనే ఒక తపన వస్తుంది. సో మీరు కమెంట్స్ లైక్స్ ఇస్తే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదొక్కటి చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.